దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ సీఎం రమేష్తో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పరిశీలించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ ఒక్క భక్తుడి ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకుంటామని మాధవ్ చెప్పారు. ఏదైతే ఈ యొక్క దుర్ఘటన మరొకసారి ఎక్కడా కూడా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటువంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన కూడా ఎంక్వైరీ కమిటీ వేసి పూర్తి స్థాయిలో ఇంకొక ప్రాణం, ఒక భక్తుడి ప్రాణం ఈ విధంగా దేవుడి దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఆ ప్రాణాలు పోవటం ఏదైతే జరుగుతుందో చాలా దురదృష్టం. దానికి మేము వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి దానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని మీ అందరికి తెలియజేస్తాం. ఇంతమంది వస్తారని తెలిస్తే ప్రభుత్వ ఏర్పాట్లు కానీ, లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ, లేదంటే ఇక్కడ బీజేపీ లేకుంటే కూటమి వాలంటీర్లు కానీ ఏదో ఒకటి చేసిండేవాళ్ళు. ఎవరికి తెలియకోకుండా అనుకోని సంఘటన జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో అలాగా తీసుకునేదానికి ఈ కూటమి ప్రభుత్వం రెడీగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.